మనం ఈరోజు మధ్య గ్రామంలో సరదాగా ఎప్పుడు అక్కడ ఇప్పటిదాకా వీడియోలు తీసి ఇక్కడ వంట చేసే వాళ్ళని కాసేపు మా నవ్విద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. మధ్య గ్రామంలో మరి వచ్చిన స్వామీజీలకు భక్తులకు మరి అందరం చేస్తేనే పని అవుతుంది కనుక ఇక్కడ కొంతమంది యువకులు పనిచేస్తున్నారు. వారిని మాట ముచ్చట పలకరిద్దాం. మరి దివ్య తేజస్సు, మీ పేరేంటమ్మా? దివ్యనే కదా. అమ్మ నాన్న పేరేంటి? ఏమన్నా? పాపియమ్మ లక్ష్మీనాయుడు. అంతమంది అమ్మ నాన్న సంతానం? మీరు ఇద్దరు, అన్న తమ్ముడు లేరు? ఓకే, సంతోషం. ఎలాంటి గొడవ లేకుండా వాళ్ళతో మీరు పెట్టించుకోకుండా మళ్ళీ అవసరం మీద గొడవ లేకుండా చేసేస్తావు. ఇక్కడ మీ వివాహం అయింది కదా, ఇక్కడ మీ అత్తగారు ఊరు? అమ్మగారు ఇది ఇంకా బాగుంది. లవ్ అండ్ అరేంజ్డ్, రైట్. సంతోషం. ఇక్కడ వచ్చారా మీ అమ్మ? ఇక్కడ ఉన్నారా? ఓకే, ఆమెను అడిగిద్దాం. ఓకే, మీకు ఎంతమంది సంతానం? ఇప్పుడే సంతానం, రీసెంట్ 2 months అయింది. ఓకే, సంతోషం. చక్కటి కార్యక్రమంలో పాలు పంచుకున్నాం. చక్కటి పిల్లలు సంతానం కలగాలని అయితే నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను, నీకన్నా పెద్దవాని కనుక. మరి మీ ఆయన పేరు ఏమన్నారు? మీ ధర్మ మణికంఠ. పేరు కూడా బాగుంది. మీ పేరు? దివ్య తేజస్సు మణికంఠ. మంచిగా ఉంది, బాగుంది. ఆయన ఏం చదువుకున్నాడు? అవును. ఇక్కడ మీ ఈ పనులను చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? అనుభూతి, మీ అనుభూతి ఎలా ఉంది? అంటే అలాంటి పెద్ద స్వామికి మేము కూడా ఎంత సహాయం. బంధువులు అవుతారా మీరు? ఊరులో అవుతారా? బంధువులేనా మీరు కూడా? బంధువులేనా మీది కూడా? అంటే మీ ఆయన వాళ్ళ బంధువు అవుతారా? ఆయన చేస్తున్నాక నువ్వు బంధువు? అమ్మ వాళ్ళకి బంధువా? ఓకే. నీకు చిన్న క్వశ్చన్లు అడతలే. ఏది అడగాలి అబ్బా, చాలా చిన్న క్వశ్చన్ అడుగుతా. అది మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? మీ అడిగింది అన్నాను కదా. మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని? సరే, నువ్వే సినిమాలో హీరోయిన్ పేరేంటి? నేను అడగలేదు అమ్మా, అడిగా. ఈజీ క్వశ్చన్. నువ్వే అని ఒక సినిమా వచ్చింది. ఏ చోట ఉన్నా నీ వెంటలేనా? అదే మీరే చెప్పకండి, ఏమైనా అవుతుంది చెప్పండి. పోనీ మనసంతా నువ్వే సినిమాలో హీరోయిన్ ఎవరు? చూసావా, ఇందాక నందిని శ్రీరాములు తల్లిదండ్రుల పేరు అంటే ఏంటో నాకు తెలియదు అన్నది. ఇందు మాట యాక్టివ్ ఉంది, హైపర్. ఓకే, నెక్స్ట్ మాట అందరూ అయిపోయినా వాడిస్తారు. మరి దివ్య కూడా, ఎందుకంటే మనకు కొంచెం మొహమాటం కనుక మాట్లాడలేకపోతున్నాం. సరే, ఒకవేళ మరి మీకు జబర్దస్త్ అవకాశం వస్తే మరి ఎలా మాట్లాడతారు? ఏదైనా సుమా అడ్డా అని ఉంటుంది కదా, అనుకోకుండా గట్టిగా అక్కడ ఉండాలి. అనుకోకుండా సుమా నుంచి నీకు పిలిపి వచ్చింది అనుకో, అప్పుడు ఇంట్లో ఇబ్బంది పడతలే, కష్టం. సరే, ఇప్పుడు ఎక్కడ ఎవరిని ఎంపిక చేసుకోమంటారు? ఆంటీ ఇంటి వరకు తీసుకుందా? నువ్వు బాగా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు. ఇదే మరి ఇంకేంటి? సరే, నీ దగ్గరకు వస్తుంది. ఏ ఫోన్, నీ పేరేంటి? పేరేపు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అదే రాధ సంగతి చెప్పు. నీ పేరేంటి? సూర్యుడేనా? చాలా చక్కగా పసుపు పూసుకున్నావు, 5 బొట్లు పెట్టుకున్నావు. మీ ఆయన పేరేంటి? ఇదే ఊరా? స్వామివారితో బంధుత్వం ఏమైనా? అవునా? అవునా? ఎంతమంది సంతానం? పాటలు పాడగలవా? కథలు చెప్పగలవా? గొడవల పాడతా? సరదాగానే. మీకు పెడతా మళ్ళీ వీడియో. ఇది వామ్మ పేర్లు బాగున్నాయి. అభిలాష్ బాగానే ఉంది, పర్లేదు. వంశీ కృష్ణ బాగుంది. ఇంకేంది? ఏం చదువుతున్నారు? సరదాగా మాట్లాడుతున్నారులే అందరూ. పెద్ద అబ్బాయి చదువుతున్నాడు. సరే, ఒక పాట పాడేసి. సరే, ఇక్కడ వెళ్ళొద్దాం. గుడికి వెళ్తావా నువ్వమ్మా? నీలాగా బొట్టు పెట్టే వాళ్ళు ఇందులో ఎవ్వరు లేరు. ఆ ధైర్యం కూడా వాళ్ళకి లేదు. పర్లేదు, కొంచెం బతికిస్తున్నారు ఇక్కడ. పర్లేదు, మీరు అందరు కొంచెం అంటే ఇలా పెట్టుకుంటారా, ఇట్లా పెట్టుకుంటారా? నాకు బొట్లు అయితే అందరికి కనిపిస్తున్నాయి.
నా తెలంగాణ భాగ్యనగరం 70 కిలోమీటర్స్ ఉంటుంది నాది, రంగారెడ్డి జిల్లా. నెక్స్ట్ అడగండి. ఇక్కడ వచ్చేద్దాం. చాలా ఇంటర్నేషనల్ అడగండి, మామూలు వద్దు. ఓకే, ఈమెకి ఈజీ క్వశ్చన్ ఇస్తలే. ఈజీ కాదు, కష్టంగా ఉంది అడుగుతున్నారు. అవునా? మన అతని పేరు ఫస్ట్ పరిచయం పేరు, మీ పేరేంటి? నీలిమ. చాలా చక్కటి పేరు నీలిమ, కొంచెం అరుదుగా ఉంటాయి పేర్లు ఇవి. నీలిమ. మీ శ్రీవారి పేరేంటి? సన్యాసిరావు. మీ పేరు చాలా చక్కగా ఉంది. అంటే మీ ఏరియాలో ఎక్కువ సన్యాసిరావు చాలా పేర్లు ఉంటున్నాయి. అడుగుతుంది కదా, నీలిమ వాళ్ళ భర్త పేరు సన్యాసిరావు. ఎంతమంది మీకు సంతానం? ఈ మధ్యన పెళ్ళి అయిపోయింది. ఓకే, మీ సొంత ఊరేది? మీ హస్బెండ్ వాళ్ళది ఏంది? అందరు ఒకటే ఊళ్ళో వేసుకుంటున్నా? అవునా? సొంతం అక్క వెళ్ళా మీరు? సొంతం. ఓకే, అవునా? కేసులు అలాగే ఉన్నాయి. ఓకే, మరి నాకు మీరు ఊరే అంటే ఈ ఊళ్ళో ఎక్కువ ఊళ్ళో ఎక్కడ ఎందుకు పోవడం ఇక్కడే? ఓకే, అరేంజ్ మ్యారేజ్. ఓకే, మీరు ఏం చదువుకున్నారమ్మా? డిగ్రీ చదువుకున్నారు. మీ వారు జాబ్ సర్చింగ్ చేస్తున్నారా? చేస్తూనే ఉన్నారా? ఇక్కడైనా భాగ్యనగరం? నువ్వు ఎప్పుడైనా భాగ్యనగరం వెళ్ళొచ్చావా? హైదరాబాద్ వెళ్ళొచ్చావా? మీ చెల్లి పోతుంది ఉంది కదా, ఒకసారి ఇద్దరు కలిసి టూర్ అయ్యారు. నీకు చిన్న చిన్న క్వశ్చన్లు అడదాము. హిందువుల పవిత్ర గ్రంథం పేరేంటి? మీరు ఎవరు చెప్పకండి, మీకు ఇంకో క్వశ్చన్ అడగమంటే 10 అడుగుతాం మళ్ళీ వచ్చి అడుగుతా. భగవద్గీత. ముస్లింల పవిత్ర గ్రంథము? క్రైస్తవుల పవిత్ర గ్రంథము? టకా చెప్పిస్తున్నావు అంటే 6 క్వశ్చన్లు వేయాలి వాళ్ళకి చూస్తే. శ్రీకృష్ణుని తల్లిదండ్రుల పేరు గుర్తు తెచ్చుకో. అప్పటిదాకా ఇక్కడ వేయరానా? గుర్తు తెచ్చుకోవడం. ఓకే, యశోద ఒక పేరు వచ్చేసింది. యశోద పెంచిన తల్లి కన్న తల్లి? ఓకే, కన్న తల్లి పేరేంటి? భార్య. మరి ఇక్కడ అవుతుంది ఊరుకోరా నువ్వు. సరే పర్లేదు కానీ యశోద పెంచిన తల్లి. ఓకే, తండ్రి పేరు? మీరు నేను మళ్ళీ ఓవేలు వస్తే ఇవన్నీ చిన్న ఇవి చాలా చిన్న చిన్న పదాలు ఇవి. ఇంకోటి అడగనా? లక్ష్మణుని భార్య పేరేంటి? పాఠం ఉందా ఎట్లా? చిన్నప్పుడు చదువుకున్నావా? అందుకే. శ్రీరాముని భార్య పేరు? సీతాదేవి అత్త పేరేంటి? కంసాలకు 2 ఇద్దరు చిన్నత్తలు ఉంటారు, వారి పేరేంటి? కంసాలకు 3 అత్తలు. సొంతమత్త అది సీతకు సొంతమత్త కౌసల్య, చిన్నత్త పెద్ద. ఇందు కూడా పాస్తున్నాడు. సరే, కైకేయి కొడుకు పేరేంటి? అవకాశం పావనికి ఇద్దాం. భరతుడు. ఓకే, భరతుడు. ఆమె చెప్పింది నిజము. కైకేయి భర్త పేరు భరతుడు, కొడుకు పేరు సారీ నేను కూడా మాటల్లో పడి వాపస్ తీసుకుంటున్నా. కొడుకు పేరు భరతుడు. ఓకే, సరే, నీకు ఇంకో క్వశ్చన్ వేసి ముగించుకుంటా. లక్ష్మణ్ నీ వదిన పేరేంటి? ఎటు తిప్పిన అటు తిప్పిన. ఓకే, పర్ఫెక్ట్ ఉన్నట్టు. కృష్ణునికి ఒక అన్నయ్య ఉంటాడు, ఆయన పేరేంటి? బలరాముడు. పర్లేదు, బాగుంది. నేను నిజంగా హార్డ్ క్వశ్చన్ లేదు, నీకు ఈజీ పడుతుంది. నేనైతే ఇంకా దూరం వెళ్ళాలంటే భగవద్గీత ఎక్కడ బోధించబడింది? ఎవరికి బోధించారు? నేను వస్తాను దగ్గరికి ఇది అయిపోయినాక. ఓకే, అది కొంచెం పర్లేదు, బతికిచ్చావు. చెప్పకమ్మా తులసి కోసం. అర్జునుడు శ్రీకృష్ణుడు ఏమవుతారు వరుసకు? ఓకే, పర్లేదు. జనరల్ క్వశ్చన్ ఏనా? జనరల్. భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? చిన్న చిన్న క్వశ్చన్లు మీరు చెప్పకండి. రాష్ట్రపతి ఎవరు ప్రెసిడెంట్లీ? ఓకే, గతముల ముఖ్యం అది చాలా ఫాస్ట్ నువ్వు డిగ్రీ మొన్నదాకా చదువుకున్నావు కనుక అదే. సరే, నువ్వు టాపర్ ఉన్నావు, నిన్ను విడిచిపెట్టేస్తున్నా. మీ టాపర్లు నాకు వద్దు, మొద్దులే కావాలి నాకు. సరే, ఇక్కడికి వెళ్ళేద్దాం. జై శ్రీ అమ్మగారు. లెంత్ పెద్దగా